హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్కీ యాక్స్. ఈరోజు నార్మల్ రైస్తో 5 kg బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసి బగారా స్పైసెస్, బగారా ఆకులు వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 4 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ స్మెల్ వస్తుంది బగారన్నం అనేది. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకొని అంతా కలుపుకొని అందులో 5 kg రైస్కి 5 లీటర్ల వాటర్ పోసుకోవాలి. ఒకవేళ మీకు కొలతలు తెలియకపోతే ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటారో ఆ గ్లాస్తోనే మీకు వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాక తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక వాటర్ అనేది బాయిల్ అవుతుంది. బాయిల్ అయినాక అందులో 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న ఈ నార్మల్ రైస్ని ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో, మంట అనేది హై ఫ్లేమ్లో ఉండేలాగా పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ అయ్యాక మళ్ళీ కొద్దిగా మంట అనేది తీసుకుంటూ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికినాక ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫైనల్గా ఉడికినాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. ఈ బగారన్నం అనేది మటన్ కర్రీలోకి కానీ చికెన్ కర్రీలోకి కానీ బాగుంటుంది. ఫంక్షన్ స్టైల్ బగారా రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.